చెయ్యడానికి ఆలోచించేదేముంది, వదిలేయక్క. నీకు త్యాగాలు కొత్తేమీ కాదు కదా. ఒకసారి బావ మీదున్న ప్రేమను త్యాగం చేశావు, ఇప్పుడు వృత్తిని కూడా త్యాగం చేసేయ్. త్యాగం చేయడం గొప్పదే కానీ దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర చేస్తే దానికి అర్థం ఉండదక్కా. ఆ ప్రియాంక అవకాశవాది. తను నిజంగా బావని ప్రేమిస్తే బావకు అంత కష్టం వచ్చినప్పుడు వచ్చిందా? తోడుగా నిలబడిందా? లేదు. మళ్ళీ రేపు బావ జైలు నుంచి వచ్చాక కుక్క పిల్లలా మారి తోకు ఊపుకుంటూ, చచా కొంగు ఊపుకుంటూ వస్తుంది. పాపం రాణి, అలా అనకూడదు. మేడం, ఆ ప్రియాంక నరసింహ మూవీలో నీలాంబరిగా మారిపోతుందేమో. ఎందుకైనా మంచిది మీరు కొంచెం తనతో జాగ్రత్తగా ఉండాలి. తప్పు శ్రీధర్, తను అమాయకురాలు, ఏమీ తెలియని మంచి అమ్మాయి. ఏంటక్క, ఏమీ తెలియని మంచి అమ్మాయి అయితే ఆఫీసర్కి లంచం ఇచ్చిందా? నాకెందుకో ఆ ఫోటో నిజమే అనిపిస్తుందక్కా. తను కాదక్కా, నువ్వు పిచ్చిదానివి. అందరూ నా వాళ్లే అనుకుంటావు. ఫోటో అంటే గుర్తొచ్చింది మేడం, మీకు ఫోటో చూపించాలి. నేను ఆ రోజు బెంగళూరు నుంచి నా ఫ్రెండ్ వస్తే ఉదయాన్నే రెస్టారెంట్కి వెళ్ళాను. సరిగ్గా అదే టైంకి మృణాలిని గారు ప్రియాంక అదే హోటల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళేదో మీ మీద గూడు పుటాన్ని పెట్టుంటారని ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనుకున్నాను, కానీ కుదరలేదు. మృణాలిని గారు తన క్లయింట్స్ అలా బయట కలవరే, ఆఫీస్లోనే కలుస్తారు. లేదు మేడం, నేను వాళ్ళిద్దరిని ఫోటో కూడా తీశాను. ఉండండి, చూడండి. ఎప్పటికైనా నమ్ముతారా? చూసావా అక్క, వాళ్ళిద్దరూ ఎలా ప్లాన్ చేస్తున్నారో నీ గురించి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే ముందుగా వాళ్లే నాశనం అయిపోతారు, వాళ్లే మట్టు కొట్టుకుని పోతారు. రాణి, ఏంటిది? అలా అనకూడదు. వాళ్ళు ఎందుకు కలిసారో ఏంటో నిజం మనకి తెలియదు కదా. తెలియకుండా అలా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. అక్క, నాకు నీ అంత మంచితనం లేదు. వాళ్ళని చూస్తుంటేనే కోపం వచ్చి ఒళ్ళు మండిపోతుంది. ప్రియాంకని చూస్తుంటే ఇంకా ఎక్కువ మండుతుంది. తన కోసం ఎంత చేసినా తను మాత్రం అంత స్వార్థంగా ప్రవర్తిస్తుంటే చాలా కోపం వస్తుంది. అమ్మా ఝాన్సీ, ఎవరేం చేసినా నువ్వు చేస్తున్నది చాలా మంచి పని. అందరి గురించి మంచిగా కోరుకుంటావు, అందరికీ మంచి చెయ్యాలనుకుంటావు. శత్రువుని కూడా క్షమించేంత గొప్ప మనసు నీది. అలాంటిది నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ దేవుడు కూడా నీ మంచితనానికి దాసోహం అవ్వాల్సిందే. థ్యాంక్స్ తాతయ్య, నీ ఆశీర్వాదం 1000 ఏనుగుల బలం. మేడం, ఆ ఫోటోని ఆధారంగా చేసుకుని మనం మళ్ళీ వాళ్ళపై కేసు వేయలేమా? వేయొచ్చు. ఈయన్ని అడిగితే కాదు కుదరదు అంటున్నారు మేడం. ఆ ఫోటోను చూస్తే ప్రియాంక లంచం ఇచ్చి రిపోర్ట్ తారుమారు చేసి ఉండొచ్చేమో అని మన అనుమానం. ఆ అనుమానాన్ని నిజమని కోర్టులో వాదించాలి. ఒక ఫోటోని అడ్డం పెట్టుకుని వాదించడం అంటే కష్టమే కావచ్చు, కానీ కాదు కుదరదు అని చెప్పలేము. మనం కేసు ఫైల్ చేసిన రోజు మన అదృష్టం బాగుంటే మళ్ళీ DNA టెస్ట్కి రాయొచ్చు, కానీ అది కన్ఫర్మ్గా అలాగే జరుగుతుందని చెప్పలేము. ఒక్కోసారి అప్పటికప్పుడు బెయిల్ అప్లికేషన్కి అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా పరిస్థితుల వల్ల బెయిల్ రిజెక్ట్ అవుతుంది. ఇంకొకసారి ఏమీ లేకున్నా కూడా వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు.
ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి కేసు ఫైల్ చేసిన తర్వాత అయిపోయేంత వరకు ఓపికతో ఉండాలి. ఓపిక ఉంటే ఏమైనా సాధించొచ్చు. నేను ఎంత ఓపికతో అయినా ఉంటాను మేడం. ఆ బిడ్డ నిజంగా నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అయితే నన్నేం చేయమన్నా చేస్తాను. 9 నెలలు కడుపులో బిడ్డను మోసాను. అంతకు మించి ఓపికతో ఉండమన్నా ఉంటాను. మీరు చెప్పింది నిజమే, కానీ జనరల్గా చాలా మందికి కేసు ఫైల్ చేసిన మొదట్లో ఉత్సాహం బానే ఉంటుంది. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు మారుతున్న కొద్దీ విసుగొస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ కామన్గా అడిగే ఒకే ఒక్క డైలాగ్, మేడం ఎప్పుడైపోతుంది అని మమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. న్యాయం అనేది మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు. ధైర్యంగా ఉన్నవాడు నిలబడి సాధించుకునే హక్కు. డబ్బుంటే వస్తువులు కొనొచ్చు, కానీ న్యాయాన్ని కొనలేము. అందుకే ముందే చెప్తున్నాను, అన్నీ ఆలోచించుకుని చెప్పండి. మేము న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలము అనే నమ్మకం ఉంటే మీరు కేసు ఫైల్ చేద్దాము అంటే నేను చేస్తాను. అందుకే ముందే మీరు ఆలోచించుకోండి. ఈ వీక్లోనే హీరింగ్కి వచ్చేలా ప్రయత్నం చేద్దాం. చేద్దాం మేడం. ఏమండి, చేద్దామండి. మనకి అన్యాయం జరిగిందని తెలిసాక కూడా చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? మేడం గారు చెప్పినట్టుగా గట్టిగా నిలబడి మనకి దక్కాల్సిన న్యాయాన్ని సాధించుకుందాం. సరే మేడం. ఓకే, అయితే ఇక్కడ సంతకం చేయండి. వన్ మినిట్. హలో మేడం, వాసుదేవ్ గారు, చెప్పండి. మేము స్టార్ట్ అవుతున్నాం మేడం. ఓకే, రండి. మీరొచ్చి సైన్ చేస్తే ఈరోజు ఫైల్ చేస్తాను. ఎక్కడికి రమ్మంటారు మేడం? ఆఫీస్లోనే ఉన్నాను, ఇక్కడికి రండి. ఓకే మేడం. మీ స్మార్ట్ వాచ్ ఎంత బాగుందో, కానీ మీ స్మార్ట్ వాచ్ లాగే మీకు స్మార్ట్నెస్ ఉంటే ఎంత బాగుండేదో. వంశీ, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో. టిఫిన్ బాక్స్. అమ్మా, పెన్సిల్ బాక్స్ లో నా పెన్సిల్ లేదు, ఎక్కడో పోయింది. ఏంటి వంశీ నువ్వు? నీకు స్కూల్ టైం అయ్యే వరకు బ్యాగ్లో ఏమున్నాయో ఏంటి అనేది ఏది గుర్తుకురాదా? స్కూల్ టైం అయ్యిందని ఇప్పుడు నువ్వు కావాలని పెన్సిల్ లేదు అంటున్నావు కదా. ఏమండి, వీడికో పెన్సిల్ తీసుకురారా. వంశీ, ఇంతకీ ఆ పెన్సిల్ ఎక్కడ పోయిందిరా? షార్ప్నర్ లో పెట్టి తిప్పి 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 తిప్పాను, పోయింది. వదినా, వీడికేంటి అన్ని నా పోలికలే వచ్చినట్టున్నాయి. అరే, స్కూల్ ఎగ్గొట్టాలంటే పెన్సిల్ లేదు అంటే కొత్త పెన్సిల్ ఇంకొకటి ఇస్తారు. అలా చెప్పకూడదురా. కడుపు నొప్పి వచ్చిందనో, లేదంటే ఏకంగా ప్రిన్సిపాల్కి కాలు ఇరిగిందనో ఇలాంటిది ఏదైనా చెప్పాలరా. నేనైతే చిన్నప్పుడు ఒకసారి మా ఇంగ్లీష్ టీచరు ఏకంగా టపా కట్టిందని చెప్పేసి స్కూల్ ఎగ్గొట్టేశా. అమ్మా, ఫ్రెండ్కి కడుపు నొప్పి వస్తుందంట. ఓరి నీ తెలివితేటలు తగలయ్యా. నాకు కడుపు నొప్పి అంటే నిన్ను స్కూల్ ఎందుకు మానిపిస్తారా? వీడు తెలివితేటలు. చెప్పండి. సరే పదండి. వంశీ, ఇదిగో పెన్సిల్. ఓకేనా? ఇప్పుడు పద. పెట్టు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మాలాంటి పిల్లల మనసు ఎప్పుడూ అర్థం చేసుకోర్రా. రే చంద్ర, చాలు. నువ్వు అనవసరంగా ఇప్పుడు నీ తెలివితేటలు వాడికి నేర్పించకు. రేపు పెద్దయ్యాక వాడు కూడా నీలాగే తయారవుతాడు. సరే పదండి, టైం అవుతుంది. ధనా, ఎక్కడికి రా?
ఎక్కడికంటే ఎవరు మాట్లాడరేంటి? ఇప్పుడు స్కూల్లో ఏదో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే వాళ్ళు మీటింగు అంటే నువ్వు అగేసుకొని వెళ్ళిపోవడమేనా? 2 రోజుల నుంచి అదే పనిగా మెసేజ్లు ఫోన్లు చేస్తున్నారు నాన్న. స్కూల్ వాళ్ళు అలాగే చెప్తారు, మనమే కుదరదు అని చెప్పాలి. చెప్పాను నాన్న, వాళ్ళు కూడా కుదరదు రావాల్సిందే అంటున్నారు. ఒకసారి వెళ్ళొస్తే ఆ పనేది అయిపోతుంది కదా నాన్న. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం మామయ్య, 1 గంటలో వచ్చేస్తాం. గంట కాకపోతే 4 గంటలు ఉండండి, నేనేం కాదనను. అక్కడ టీచర్స్తో మాట్లాడటానికైతే మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, అంతేగాని వీళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు పంచుతాను అంటే మాత్రం నేను ఒప్పుకోను. అదేం లేదు నాన్న, స్కూల్ పని మీదే వెళ్తున్నాం. కమలా పద, పిల్లలు పదండి రారా. ఫ్రెండు బాయ్ ఫ్రెండు. నాన్న, మరి నేను చదివేటప్పుడు నువ్వు అమ్మ ఏ రోజైనా పేరెంట్స్ మీటింగ్కి వచ్చారా? ఉమ్? షూ. అప్. నన్నేదో దరిద్రపు స్కూల్లో చదివించుంటారు. అక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటూ ఏమీ ఉండుండవు. నాకు తెలిసి ఉన్నా కూడా ఈయన అమ్మ ఏ రోజు కూడా అటెండ్ అయి ఉండరు. అందుకే నేను ఇలా అయి ఉంటాను. మరేం పర్వాలేదు, మళ్ళీ ఇప్పుడు మంచి స్కూల్ ఏదో మీరే చూసుకుని జాయిన్ అవ్వండి. మీకు వయసు పెరిగినా మనసు మాత్రం పెళ్ళాడి స్టేజ్లోనే ఉండిపోయింది కనుక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఇప్పుడు జాయిన్ అయినా కానీ. పద్మా, ఆఖరికి నా భార్య కూడా నా మీద పంచులేసే స్థాయికి ఎదిగిపోయింది. చెప్తా, ఏదో ఒక రోజు నా టాలెంట్ ఏంటో చూపిస్తా. బ్రదర్, సూపరింటెండెంట్ గారి రూమ్ ఇదేనా? అవును సార్. పదండి. ఆగండి, ఎవరు మీరు? నువ్వు పోలీసు వాళ్ళని ఆపుతావా? సార్, మీరు పోలీసులని నాకెలా తెలుస్తుంది? యూనిఫామ్ ఉంటే చూసి గుర్తుపట్టేవాడిని. అయితే పద. సరే, మీ సార్ ఉన్నారా? ఉన్నారు సార్. పదండి. సార్. ఎవరు వీళ్ళు? సార్, పోలీసులు సార్. ఏదో ఇన్వెస్టిగేషన్ గురించి మీతో మాట్లాడాలని వచ్చారు. చెప్పండి సార్. సార్, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డేటాలో మీ హాస్పిటల్ నుంచి చిన్నపిల్లలు మిస్ అయినట్లు తేలింది. మా హాస్పిటల్ అలాంటిదేం జరగలేదు సార్. లేదు సార్, మా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఒకసారి మీ సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి. నో ప్రాబ్లం సార్, మీరు వెళ్ళి చూడొచ్చు. శంకర్, సార్ వాళ్ళని మన సిస్టమ్ ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళకి కావాల్సిన ఆ సీసీ ఫుటేజెస్ను చూపించమని చెప్పు. ఓకే సార్. సార్, మా ప్యూన్ చూపెడతాడు, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నాతో రండి సార్. పదండి. పదండి. మేడం, నా ఓటు మీకే. వెరీ గుడ్ స్టెప్. మీలాంటి వారు మన బార్ అసోసియేషన్లో ఉంటే అసోసియేషన్ బాగుపడుతుంది. మీలోని నిజాయితీని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకొంతమంది లాయర్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే ఝాన్సీ గారు, నేనుంటాను. గుడ్ మార్నింగ్ జనరల్ సెక్రటరీ గారు. మమ్మల్ని మర్చిపోకండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. లేట్ అయినా గానీ కంగ్రాట్స్ ఝాన్సీ గారు. అయ్యో మేడం, నేను అసలు నామినేషన్ వేయలేదు. నామినేషన్ ఏముంది ఝాన్సీ గారు, ఈ రోజు కాకపోతే రేపు వేస్తారు. కానీ ఇక్కడ విషయం అది కాదు కదా. మీరు జనరల్ సెక్రటరీగా పోటీ చేయాలనుకున్నప్పుడే మీరు గెలిచారు. ఝాన్సీ గారు, నా వాక్కు వేస్ట్గా పోదు చూడండి. మీరు తప్పకుండా జనరల్ సెక్రటరీ అయి తీరుతారు. ఆల్ ది బెస్ట్. మేడం, అమ్మా ఝాన్సీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నీలాంటి యంగ్ లాయర్ లీడర్షిప్ తీసుకుంటే మాలాంటి సీనియర్స్ హాయిగా రిటైర్ అయిపోవచ్చు. మీలాంటి యువత ఒక అడుగు ముందుకేస్తే
సమాజం 10 అడుగులు ముందుకు వెళుతుంది. చాలా మంచిగా ఆలోచించావమ్మా. గాడ్ బ్లెస్ యూ. సార్ ఇంతకీ నామినేషన్ వేసావమ్మా? అది సార్ నేను లేకుంటే మంచి రోజు చూసుకొని నామినేషన్ వేసేయమ్మా. ఆ, ఝాన్సీ, అమ్మ దొంగ, నాకు చెప్పని కూడా చెప్పలేదు. నువ్వు నిలబడుతున్నావంటే నేను వద్దంటానా? ఐఎమ్ సో హ్యాపీ ఝాన్సీ. నువ్వు మా ప్యానెల్లో ఉంటే ఇంకా సంతోషించేదాన్ని. ఆలోచించుకో, తొందరేం లేదు ఝాన్సీ. సరే, ఈవినింగ్ కలుద్దాం. మేడం అది అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేయడం ఏంటి? నేను ఎవరితోనూ పోటీ చేస్తున్నాను అని చెప్పలేదే. ఝాన్సీ, అందరూ ఏదేదో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, నామినేషన్ అంటున్నారు అని ఆలోచిస్తున్నావా? వాళ్ళందరికీ నువ్వు నామినేషన్ వేస్తున్నావు, జనరల్ సెక్రటరీగా నిలబడుతున్నావని నేనే చెప్పి పంపించా. దాదాపుగా కోర్టు అంతా నువ్వు నామినేషన్ వేస్తున్నావని తెలిసిపోయింది. నిన్నెలా ఇరికించానో చూసావుగా. ఇప్పుడు వెనకడుగు వెయ్యలేవు, అలా అని నిలబడి గెలవను లేవు. ఎందుకంటే నీకు ఆపోజిట్ గా జనరల్ సెక్రటరీ పోస్టుకి నిలబడుతుంది ఎవరో తెలుసా? నేను. ది గ్రేట్ మృణాల్ని. చెప్పు, ఇవన్నీ మనకెందుకులే అని వెనక్కి తగ్గుతావా, లేదా ఎలక్షన్స్ లో నిలబడి నా చేతిలో ఓడిపోతావా? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటే, పులి దగ్గరికి పోయినా ప్రమాదమే, పారిపోయినా ప్రమాదమే. 2 దారులు కష్టమే. కక్కలేక మింగలేక చావడం అన్నట్టు. దిస్ ఇస్ మృణాలి మాస్టర్ స్ట్రోక్. ఝాన్సీ, నేను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. రియలీ ఐ పిటీ యూ. మృణాలిని మేడం, చాలా చాలా థ్యాంక్స్. దేనికి? వాళ్ళందరూ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తుంటే నాకు ఇంత ఫాలోయింగ్ ఉందని నాకే తెలీదు. నాకే తెలియని నా బలాన్ని మీరు తెలియజేశారు. మీ కోరిక ప్రకారం తప్పకుండా ఎలక్షన్స్లో పోటీ చేస్తా. జనరల్గా నాకు ఇప్పుడే ఈ అసోసియేషన్లో నిలబడ్డం, ఎలక్షన్స్లో పోటీ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కెరియర్ మీద ఫోకస్ చేయాలని, న్యాయం కోసం వచ్చిన వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది. కానీ మీరు దగ్గరుండి మరి ఇంత పుషప్ ఇస్తుంటే నేనెందుకు కాదంటాను? అంటే పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారా? మరి మీరు కోరుకుంటే నేను పోటీ చేయకపోతే బాగోదు కదా. అయినా మీ ఆపోజిట్ క్యాండిడేట్కి కూడా ప్రచారం చేసే మీ ఔదార్యానికి చాలా కృతజ్ఞతలు. మీరు కోరుకున్న విధంగానే మీపై పోటీ చేసి గెలిచి జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ మేడం. సారీ మేడం. నీ ప్లాన్ని నమ్మడం నా తప్పు. ఝాన్సీని ఇరికిద్దాం మేడం అంటే నమ్మాను చూడు. నాది బుద్ధి తక్కువ. అది ఇరుక్కోవడం కాదు, మనం ఇరుక్కున్నాము. మనం కాదు మేడం, మీరు ఇరుక్కున్నారు. మొహం నోరు ముయ్. ఇరుక్కోవడం ఒకటే కాదు, దానికి ఫ్రీగా ప్రచారం కూడా చేసి పెట్టాను. నువ్వు చెప్పిన పనికి మళ్ళా మాటలు విన్నందుకు నన్ను నేను అనుకోవాలి. సారీ మేడం, తను భయపడి తప్పుకుందనుకున్నాను, అందుకనే అలా చెప్పాను తప్ప తనేదో నిజంగానే పోటీ చేస్తే చూడాలని కోరిక కాదు మేడం. తప్పు నీది కాదు రంజిత్, నాది.
ఝాన్సీ భయపడుతుంది అని నువ్వు చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా నమ్మాను చూడు. అయినా నీకెందుకు ఈ ఎత్తులు ప్లాన్లు? గుర్రం చేసే పనులు గుర్రం చెయ్యాలి, గాడిద చేసే పనులు గాడిద చెయ్యాలి. మరి నన్ను నమ్మిన మేడం కుర్రమా గాడిదే? రజత్, మేడం వస్తున్నా. సరే, తర్వాత కాల్ చేయండి. సిస్టర్, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగా చదువుతున్నాడా? అప్పుడేదో డబ్బు కావాలని అడిగినట్టున్నారు. డబ్బులు అందాయా లేకుంటే అరేంజ్ చేయమంటారా? అరేంజ్ అయ్యాయి సార్. బాబు ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్తున్నాడు. దానికి కారణం ప్రియాంక మేడం గారే సార్. మేడం హెల్ప్ చేయకపోతే మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతంత ఫీజులు కట్టి ఎలా చదివించగలరు సార్? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, ఏ అవసరం ఉన్నా సరే బాబుని స్కూల్ మాన్పించొద్దు. డబ్బు కోసం చూసుకుంటే పిల్లాడి భవిష్యత్తు మధ్యలోనే ఆగిపోతుంది. ఒకవేళ డబ్బే సమస్య అయితే ప్రియాంక ఉందిగా, తను చూసుకుంటుంది. లేకపోతే నాకైనా చెప్పండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే సార్, చాలా థ్యాంక్స్. సిస్టర్, ఒకసారి అకౌంట్స్ వెంకటేష్ని రమ్మని చెప్పండి. ఓకే సార్. ఏంటి బ్రో అది? కొత్త డ్యూటీ. మన హాస్పిటల్లో ఆ ఫేక్ లెటర్ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మన హాస్పిటల్ లోపలి వాళ్లే అయ్యుంటారు. బయట వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. అన్నయ్య, నేను కూడా ఫంక్షన్కి వస్తా. స్కూల్ డే ఫంక్షన్ ఎలా ఉంటుందో నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నువ్వెందుకురా? ఏ రాకూడదా? వస్తే ఏమైనా ప్రాబ్లమా ఏంటన్నయ్య? ప్రాబ్లం అంటే నాన్న, మీకు ప్రియాంక ఫోటో ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకు నిన్న మందాకిని ఫోన్ చేసి ఆ విషయం చెప్పి ఫోటో సెండ్ చేసింది. ఎందుకు ఇప్పుడు ఆ విషయం? ఏంటి సార్ ఇవాళ ఇంత జోష్లో ఉన్నారు? ఇంట్లో ఇన్ని అబద్ధాలు చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాను.